జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాసు గురించి నీకేమైనా తెలిస్తే చెప్పవే అని పారిజాతం అడుగుతూ ఉంటే, ఏంటి గ్రాని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నన్ను అనుమానిస్తున్నావేంటి అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నిన్ను అనుమానించేలాగానే ఉందే పరిస్థితి. ఇప్పుడు నా దాసు ముఖ్యం, నాకు ఎక్కడున్నాడో చెప్పవే, నీకు తెలిస్తే చెప్పు అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో జ్యోత్స్న, లేదు గ్రాని నువ్వు నన్ను అనుమానించడం ఏంటి, అసలు నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా నా మీద కుసిగొల్పుతున్నారు అంటే ఎవరి మాటలు నేను విననే అని పారిజాతం అంటూ ఉంటుంది. లేదు గ్రాని నువ్వు బావ పార్టీలో చేరిపోయి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నా మీదకి ఇలా వస్తున్నావని అంటూ ఉంటే, నేను ఎవరి పార్టీ కాదే, నా కొడుకు ముఖ్యం నాకు అని పారిజాతం చాలా బాధపడుతూ ఉంటే, ఇంకా జ్యోత్స్న పారిజాతంను నమ్మించడానికి ఏడుస్తూ ఇంకా తన తల మీద చేయి వేసుకొని, ఏంటి గ్రాని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఇంట్లో నన్ను ఎవరు నమ్ముతారు, నా మీద ఒట్టు గ్రాని, నాకేం తెలీదు అని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో పారిజాతం చాలా షాకింగ్గా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు కార్తిక్ దీప బయట ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కార్తిక్ ఏమో దీప షోల్డర్ పైన తలపెట్టి చాలా బాధపడుతూ, ఇప్పుడు అత్తయ్యని కాపాడుకోవాలంటే నా బిడ్డని వదులుకోవాలా, నేను ఎవరిని కాపాడుకోవాలి అని చాలా బాధపడుతూ ఉంటే, దీప ఏమీ మాట్లాడకుండా చాలా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి దీప, నేను అక్కడి నుంచి మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని కార్తిక్ అంటూ ఉంటే, బావా ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బావా, నాకు కూడా అంత పిచ్చి పట్టినట్టుగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అని దీప కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.